రైట్ రైట్. ఏమి అంతయు మాయామోహితముగానున్నదే. కించిత్తు మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ బళా సముచిత స్వీకార స్వాంతుడు ఓ మయబ్రహ్మ, నీ శిల్పచాతురి ధురి మహిమ ఆ మయబ్రహ్మకు గాని విశ్వకర్మకు గాని లేదు లేదు లేదు. అభిమానధనులమైన మా బోంట్లకు లేకపోవుట మోపలేని లోపము. ఇక మేమిందుండరాదు. ఏమీ నిరాటంక పద్ముల మగు మాకీ కవాట ఘట్టమా? పరులెవరు చూడలేదు కదా, మా భంగపాటును పరికింపలేదు కదా. ఇచ్చి ఇది నిస్సంకోచముగా పాండవ హతకులు మమ్ము పరిహసించుటకి. సుందరమైన సభాభవనమున జలచరములు తేలియాడు జలాశయమా. ఇదియును అట్టిది. పాంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము ఎంత మరువ ఎక్కించినను మరుపునకు రాక మా హృదయ వీణారావములు బయ్యలు చేయుచున్నవే. అహో, తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక సన్మానింపక దుర్హిధర్మ పరిత్యక్తయై లజ్జా విముక్తయై ఒక్క ఆడుది ఎట్ట ఎదుట ఏలకేలి చేయవలే. అవునులే, ఆ పైచిమాలిన భామకు ఎగ్గేమి సిగ్గేమి. వంతున మగని ముందొక మగనిని వత్సర పర్యంతము రెచ్చిన కడుపిచ్చితో పచ్చి పచ్చి వైభముల తేలించు ఆలి గేలి చేసిన మాత్రమున మేమేల కసిరత పడువలే. ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా అని మేము నోరు ముయ్యకుందుమా? చాలండి మళ్ళీ పాట. థ్యాంక్ యూ. ముద్దపప్పు కూరలో ములగ కాడ పులుసులో ముద్దపప్పు కూరలో ములగ కాడ పులుసులో తెలుగు వారి రుచులు అందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు తెలుగు వారి రుచులు ఎందరికీ తెలుసులే. మిరపకాయలో కారం దాగుందని తెలుసునా, గోంగూరను జోడిస్తే ఏమగునో తెలుసునా. మిరపకాయలో దారం దాగుందని తెలుసునా, గోంగూరను జోడిస్తే ఏమగునో తెలుసునా. చూచినా రుచి చూచినా రుచి చూచినా కన్నీళ్ళే వస్తాయి. ఆ కన్నీటెనకాల ఏ కారం దాగెనో. ముద్దపప్పు కూరలో ములగ కాడ పులుసులు తెలుగు వారి రుచులు ఎందరికీ తెలుసులే. ఇంట్లో వడ్డించిన వారి మమకారం. రసం వరవదే కానీ ఘాటుంటది దానికి. జ్వరమొచ్చిన మనిషికే తెలిసొస్తుందా రుచి. రసము అరవదే కానీ ఘాటుంటది దానికి.
జ్వరమొచ్చిన మనిషికే తెలిసొస్తుందా రుచి వడియాలను జత చేసి పదిలంగా తినుకో తినుకుని హాయిగా నిదురపో ముద్దపప్పు కూరలో మొలగగాడ పులుసులో తెలుగు వారి రుచులు ఎందరికీ తెలుసులే. ఆవకాయ మాకాయలే ఆంధ్రులకు రక్ష ఆవకాయ మాగాయలే ఆంధ్రులకు రక్ష సున్నుండలు జంతికలే శ్రీరామ రక్ష ఆవకాయ మాగాయలే ఆంధ్రులకు రక్ష సున్నుండలు జంతికలే శ్రీరామ రక్ష తిన్నోళ్ళు తిననోళ్ళ తీపి తీపి గురుతులు తిన్నోళ్ళు తిననోళ్ళ తీపి తీపి గురుతులు సిరులొలికే పంటలు సిరులొలికే పంటలు మన తెలుగు వారి వంటలు ముద్దపప్పు కూరలో మొలగ కాడ పులుసులో తెలుగు వారి రుచులు ఎందరికీ తెలుసులే. ముద్దపప్పు కూరలో ఓ చూసారా డాక్టరేట్ ఇచ్చినడికి ఎంత ఆయనకి ఎంత కవిత్వం పొంగిపోతుంది. ఎవరికి కవిత్వం కావాలనుకుంటే ఓ డాక్టరేట్ తీసుకోండి. ఎంత ఆశ కవిత్వం 5 నిమిషాల్లో వచ్చేసింది ఆయనకి డాక్టరేట్ ఇవ్వగానే. సారీ. హోప్ యు ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. అంటే అంత చిన్న వయసులో గడిపోయినాడు ఆయన. ఏ వయసు మర్చిపోయి. నా వయసు 22 ఏళ్ళండి. అది 3 సార్లు రిపీట్ అయింది. కానీ అంటే 44 ఏళ్ల క్రితం నా వయసు 22. వాళ్ళందరికీ అర్థమైపోయింది. నెక్స్ట్ ఎవరు? రతీషరా? అరే రామారా, ఎందుకు ఆవేశపడిపోతావు?